రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎమ్మెల్యేలు మంత్రులు శుక్రవారం పూట ఎంజాయ్ చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యలు ఏమో అవి బయటికి తీసుకురమ్మా, బూతులు కాకుండా ప్రజా సమస్యలను బయటికి తీసుకురా. ఒక పేపర్ మీద రాసుకో. మీ అసెంబ్లీలో 11 సీట్లు ఉన్నాయి కదా, ఆ 11 మందిని అసెంబ్లీలోకి పంపించండి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది దాన్ని సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మీరు ప్రజల్ని కొంతమందిని తీసుకొచ్చి వాయిస్ వినిపించండి. అంతేకాని మీరు ఒక్కళ్ళే ప్రెస్ మీట్ పెట్టడం మానేసేయండి. ప్రజలతో పెట్టించండి ప్రెస్ మీట్. అది కూడా నాట్ వైసీపీ వాళ్ళు. ఒకసారి మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు అంటే అది వైసీపీ అని తెలిసిందంటే అది మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా కాదు, మీకంటూ కొంచెం అనలిస్టులు ఉంటారు, అనలిస్టులు తీసురండి, వాళ్ళతో చెప్పించండి. వచ్చింది 1.5 సంవత్సరము, మీరుంది 5 ఏళ్ళు. 5 ఏళ్ళలో ఎన్ని కార్యక్రమాలు జరిగాయి, ఎంత అభివృద్ధి జరిగింది, 1.5 సంవత్సరంలో ఎంత జరిగింది. సో దాని గురించి మాట్లాడించండి, బాగుంటుంది. నోరుంది కానీ రోజా గారు ప్లీజ్, అసలు మీకు చెప్పి 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 మేమైతే విసిగిపోయాము. మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టి బూతులు మాట్లాడడం మానేయండి. పర్సనల్ అటాక్స్ బూతులు చేయాలి అంటే సంస్కారం ఒక్క నిమిషం కోల్పోతే చాలు. ఇక్కడ చాలా మంది యుద్ధానికి రెడీగా ఉన్నారు. అంటే మెడికల్ కాలేజీలు సంబంధించి మేమున్నప్పుడే మెడికల్ కాలేజీలు కట్టాం, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేదు, గతంలో కూడా లేదు. చంద్రబాబు నాయుడు కానీ ఏమీ కట్టలేదు. వీళ్ళు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులుగా గాను ఎమ్మెల్యేలు గాను ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అవునమ్మా, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే మీరే చెప్పాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సాధారణ మహిళగా. మీరు మెడికల్ కాలేజీలు ఎప్పుడు జగన్ అన్న ఏమన్నాడు, మొత్తం 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తారన్నాడు. 17 మెడికల్ కాలేజీలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టించాడు? కట్టించిన వాటి దగ్గరికి పోయి నువ్వు, మీ జగనన్న, మీ ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళంతా వెళ్ళి ఒక సెల్ఫీ దిగి, అది లైవ్ వీడియో కానీ ఏదైనా సెల్ఫీలు ఇవ్వండి. ఆ సెల్ఫీలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది మీరు కట్టారు అని జనాలు నమ్ముతారు. అంతేగాని మీరు ఏదో ఫోటోలు చూపించేసి ఎడిట్లు వేసేసి వీడియోలు రిలీజ్ చేస్తే అవి ఖచ్చితంగా మీరు మెడికల్ కాలేజీలు కట్టినట్టే కాదు, అవి పేపర్కి మాత్రమే పరిమితం అవుతాయి తప్ప మీరు మెడికల్ కాలేజీ కట్టలేదని ఎన్డీఏ కూటమి వెళ్ళి లైవ్ లో వాళ్ళు చూపిస్తున్నారు వీడియోలు తీసి. ఇదిగోండి జగనన్న కట్టినవి, ఇక్కడ ఈ చేలలో సిమెంట్లు తప్ప ఏం లేవు, ఈ రోడ్లు తప్ప ఏం కనిపించట్లేదు వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి జగనన్న ఒక 2 or 3 మెడికల్ కాలేజీలు కట్టున్నాడు. ఓకేనమ్మా, నువ్వు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నావు. మీ 5 ఏళ్ల పాలనలో అంత స్పీడ్ గా రుషికొండ ఎలా కట్టగలిగా నువ్వు? జగనన్న డిస్టిక్ ఒక ప్యాలెస్ ఎలా కట్టించుకున్నాడు? అప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రుషికొండకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్యాలెస్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లోటస్ ప్లాంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నిటికి వచ్చిన డబ్బులు స్టూడెంట్స్ చదువుకోవడానికి మెడికల్ కాలేజీకి ఎందుకు లేవు? మీరు 5,000 కోట్లు అంటున్నారు కదా, లేకపోతే 500 కోట్లు, వాటికి మీకు డబ్బులు ఎందుకు లేవు? జగనన్న మిగతా పర్సనల్ గా కట్టుకున్న వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఆ డబ్బుల గురించి నువ్వు మాట్లాడు, అప్పుడు జనాలకు కూడా అర్థమైంది. జగనన్న పర్సనల్ గా ఇన్ని ప్యాలెస్లు కట్టించుకున్నాడా, రుచికొండకి ఇన్ని డబ్బులు పెట్టాడా, లోటస్ మ్యాండ్కి ఇన్ని పెట్టేశాడా, సో మాకేం పెట్టలేదా, మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ కోసం ఏం ఎంకరేజ్ చేయలేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. సో మేము ఛాలెంజ్ చేస్తున్నాము, సాధారణ మహిళగా కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు కట్టిన మెడికల్ కాలేజీకి వెళ్ళండి, సెల్ఫీ తీసి పెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి, వీఆర్ యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రైతులను పట్టించుకోవట్లేదు, రైతులకు వచ్చిన యూరియా డబ్బులన్నీ జోబులు వేసుకున్నారు. జగన్ ఉన్నప్పుడే రైతులందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు రోజా గారు? రైతులకి అనేది ప్రత్యక్ష సాక్ష్యం మనకి అమరావతి తీసుకుందామండి. అమరావతిలో వాళ్ళు కొంచెం 105 రోజులు 150 రోజులు అప్పుడు పాదయాత్రలు చేశారు, గుర్తుందా? అప్పుడు మీరు ఎక్కడున్నారు? రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున వాళ్ళకు వాటర్ లేక, ఫుడ్ లేక, లేడీస్ ను కూడా మీరు ఇబ్బంది పెట్టిన రోజులు, పోలీసులతోటి మెడబట్టుకొని బయటకు గెంటించిన రోజులు ఉన్నాయి. మీరు కనీసం వాళ్ళు టెంట్లు వేసుకుని ఉండడానికి కూడా మీరు అవకాశాలు ఇవ్వని రోజులు ఆ 5 years. అప్పుడు వాళ్ళు రైతులు కాదా? మీ ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రైతులు అయ్యారా? మీరేదో కొంతమంది పిలిచి వాళ్ళకి యూరియాలు, పాస్పేట్లు 4 బస్తాలు ఇచ్చేసి వాళ్ళు మీరు ప్రెస్ మీట్ ముందు కూర్చోబెడితే వాళ్ళేనా రైతులు? ఏపీ మొత్తం ఉన్న వాళ్ళు రైతులు కాదా? ఏపీ మొత్తం ఉన్న రైతులు వచ్చి ధర్నా చేయాలి కదా. అమరావతి అప్పుడు ధర్నాలు చేశారు కదా, మాకు ఇచ్చాము, పొలాలు ఇచ్చాము, ఆ పొలాలన్నీ పోయాయి, మాకు రాజధాని అన్నారు. మీ అన్న వచ్చేసి తెక్కలోడు 3 రాజధానులు అన్నాడు కదా, మరి ఆ 3 రాజధానులు కాకుండా కొత్త రాజధాని అని అంటున్నారు. అసలు ఉన్న రాజధానే లేదు. మా పొలాలు ఏమవ్వాలి, మా డబ్బులు ఏం కావాలి, మా పిల్లలు భవిష్యత్తు
భవిష్యత్తు ఏం కావాలని రైతులు రోడ్డెక్కారు. అప్పుడు మీరంతా ఎందుకు బయటకు రాలేదు? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి అమ్మ మీకోసం మేము ఉన్నాము, మీ పొలాలు ఎక్కడికి పోవు, మీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ పిల్లల భవిష్యత్తులు ఎక్కడికి పోవు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రైతులు మేము ఆదుకుంటాము అని చెప్పి మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టాడా రైతుల గురించి? నేనున్నాను మీకోసం అని చెప్పి ఎవరి కోసమైనా వచ్చాడా జగన్ అన్న? ఒక్కసారైనా వచ్చాడా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని ఆదుకున్నాడు, ప్రతి మహిళ ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు నడి రోడ్డు మీద ముంచేశారు, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చేశారంటే జగన్ అన్న సొంతగా చేసుకుందంటే ఆడవాళ్ళ నాడీ పట్టుకోవాలని చూశాడు అనమాట. ఆడవాళ్ళ నాడీ పట్టుకొని వీళ్ళకి అకౌంట్లో ఇంత వేస్తే మనకు పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా మంది లేడీస్కి కొంతమందికి ఎడ్యుకేషన్ ఉండదు, అంటే పథకాలు తీసుకునే వాళ్ళకి కొంతమందికి ఉండదు, ఎడ్యుకేటర్స్ ఆల్రెడీ కొంతమంది తెలిసిపోతూ ఉంటుంది. అలా కొంతమంది కుటుంబిషన్లు ఇచ్చారు, కుటుంబిషన్లు చేసుకునే వాళ్ళకి ఇంత 10,000 అని ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చున్నారు, అలాగే డోక్రా వాళ్ళకి ఇచ్చున్నారు, చాలా మంది కొంతమందికి డబ్బులు ఇచ్చున్నారు. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి ఇచ్చారు? ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్లో 500 కోట్లు లేవు. ఎస్సీ కార్పొరేషన్లో 5 సంవత్సరాలు ఎవ్వరికి అసలుకి ఒక్కరికి కూడా కార్పొరేషన్ దగ్గర నుంచి ఏ లోన్లు ఎందుకు రాలేదు? అక్కడ తీసారు డబ్బులు, ఇక్కడ పెట్టారు, ఇంకో దగ్గర తీస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, అంటే అక్కడ ఆపేస్తున్నారు, అక్కడ వాళ్ళు నష్టపోతున్నారు. ఆ నష్టపోయిన వాళ్ళ దగ్గర నుంచి తీసి వీళ్ళకి పెడుతున్నారు. సార్ ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎలా ఉంది సార్ ఈ సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం రాకముందు జగన్ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ గా ఉండేటటువంటి ఆ నష్టాన్ని కవర్ చేస్తూ ఇవన్నీ పనిచేస్తూ ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా చూసుకోవాలంటే తలప్రాణం తోకొస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏమిటంటే త్రికరణ శుద్ధితో వర్క్ చేసే, తద్వారా కూటమి ప్రభుత్వం అనేది పారదర్శకతతో పనిచేస్తుంది. పబ్లిక్ కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి ఆలోచనతో అస్తవ్యస్తాల నిర్ణయాలు ఏవి తీసుకోకుండా సక్రమైన నిర్ణయాలతో ఒక గాడిని పెట్టడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ప్రజలు కూడా సంయమనంతో పాటించాలి, సహనంతో. అప్పుడే ఏ ప్రభుత్వం అయినా సాధించగలదు, ఏదైనా చేయగలదు. గతంలో అతను పరిపాలించారు కాబట్టి చంద్రబాబు నాయుడు మంచి మేధాశక్తి, మేధా పండితుడు, అతను మంచి అనుభవజ్ఞుడు, అన్ని విధాల కష్టకాలు తెలిసేటటువంటి తత్వం ఉన్నాడు. కాబట్టి అతను ఇప్పుడు ఒక గాడిని పెట్టేసరికి టైం పట్టేస్తుంది. ప్రభుత్వం ఏది చేస్తుంది, ఇది చేయలేదు అది చేయలేదని వెంటనే అన్నం ఉడకని పెట్టేసుకొని తినేసినంత ఈజీ కాదు ఏదైనా ఒక సంసారం నడపాలన్నా. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిదే. కాబట్టి దాన్ని నడిపించేటటువంటి శక్తియుక్తులు ప్రజలందరూ తెలుసుకొని వ్యవహరించాలి. అది మనం తెలుసుకునేటటువంటి. సార్ ఈ రోజు చూసినట్లయితే లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. డిఎస్సి కానీ, తర్వాత కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఇవన్నీ చాలా కంపెనీలు అన్ని వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ గతంతో పోలిస్తే ఉద్యోగాల అవకాశాలు కానీ? ఇప్పుడు మెట్రో కూడా మన విశాఖపట్నం శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుంది? గతంతో పోలిస్తే వీళ్ళు అన్ని విషయాల్లో చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వం అనేక ప్రజల తాలూకా నిరుద్యోగ సమస్యను ముఖ్యంగా క్లియర్ చేసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక గాడిని పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి కాస్త కంపెనీలు అవని, లేదు డిఎస్సి లాంటి ఏదావని మెరిట్ తో ఉండేటటువంటి ఉద్యోగాలు అవని అన్ని కూడా ఒకటి క్రమేణా వీళ్ళు తీస్తారు. అసలు టీడీపీ ప్రభుత్వం అంటే మొట్టమొదటి నుంచి ఉద్యోగాలు ఇవ్వడంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ప్రజలందరూ కూడా లబ్ధి పొందిన వాళ్లే. ఆ రోజు లబ్ధి పొంది ఈనాడు పొందినవాడు ఏదో మాట్లాడేస్తే కుదరదు. కానీ ప్రభుత్వం అనేటటువంటిది ఎల్లవేళ్ళ కూడా తప్పకుండా చక్కగా ప్రజల తాలూ శ్రేయస్సు కోరికే మనం చేస్తుంది అని మనం అట్లా భావించాలి తప్ప నెగిటివ్ ధోరణితో ఏదో పట్టుకొని మనం దాన్ని అదే పట్టుకొని అది వాయించడం అనేది అది సహజం కాదు, అది కరెక్ట్ కాదని. ఇప్పుడు 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఉండేటటువంటి తీసుకున్న నిర్ణయాలు అస్తవ్యస్తం, ప్రజలందరూ అష్ట కష్టాలు పాలైపోయి ఫైనాన్షియల్ గా రకరకాల స్కీమ్స్ పెట్టేయడం, ఇన్ని లక్షల అప్పులు దారి తీసింది. అదే లేకుండా ఒక కంపెనీ కాస్త పెడితే 10 మంది ఉద్యోగాలు వస్తే అన్ని విధాలుగా బాగుంటారు. ఆయన అధికారంలో గాడిని పెట్టడానికి వచ్చాడే తప్ప సూపర్ సిక్స్ ని చేసేసి మన మీద లబ్ధి పొందడానికి కాదు. అందాక ఆల్రెడీ ఈ మహిళలకి ఉచిత బస్సు పెట్టారు, చక్కగా అది బ్రహ్మాండం. ఇంకా దానికి మించిన 6 ఇంకేముంది, అది సూపర్ 60 కింద లెక్క. అది వెరీ గుడ్, రైట్.